కానీ మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే కపుల్స్ రూమ్లలో ఉన్నారు, దాని వల్లే చాలా పెంటలు జరిగినాయి అనేది వాస్తవమా కాదా? మేమైతే అట్లా లేమాక. ఓకే, వేరే వాళ్ళు ఉన్నారు అయితే. అది నాకు తెలియదు. నీకు తెలుసు కదా, నువ్వు ఆడనే ఉన్నావు. ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పుకే కదా నువ్వు బయటకు వచ్చినావు, అవునా కాదా? ఇప్పుడు తప్పు ఏం చేసిర్రు, లేకపోతే ఏం తప్పు జరిగింది అది కూడా నేను మాట్లాడా. మిమ్మల్ని నమ్మి ఒక మనిషి ఒక విల్లా తీసి మిమ్మల్ని నమ్మి మీకు జీతాలు ఇస్తుండా, లేదంటే ఇవన్నీ పక్కన పెట్టు, మీ ఫ్యామిలీస్ నుండి గొడవలు రాకుండా మిమ్మల్ని అమ్మాయిల్ని అబ్బాయిల్ని కలిపి ఒక విల్లాలు ఉంచడం అనేది పెద్ద టాస్క్ వాళ్ళకి, ఆ ఛానల్ వాళ్ళకి, అవునా? ఇటు మీకు లైఫ్ ఇచ్చినట్టే, మీ నుండి వాళ్ళకి ఏదో లక్షలు కోట్లు వస్తాయన్న అది కాదు కదా, మీకోసమే కదా. ఆపర్చునిటీ ఇవ్వడమే చాలా తక్కువ ఈ రోజులల్లో. విల్లా ఇచ్చి దాన్ని రెంట్ కట్టి సోఫాలు ఫుడ్ ఎవ్రీథింగ్ అరేంజ్ చేస్తానని చెప్పి సోఫాలు వేసిండా, అన్ని మీకైతే సౌకర్యంగా. ఇల్లు ఫస్ట్ మేజర్ కదా, ఇచ్చిండు. ఇచ్చినప్పుడు వీడియోలు చేయకుండా నువ్వు వీళ్ళని నమ్మి ఈవెంట్లకు పంపించినావు, అదెవరు తప్పు? అంటే వాళ్ళు అన్నారు కదా మనీ ఇవ్వట్లేడు ఇక్కడ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు శాలరీ ఇవ్వట్లేడు, శాలరీ అయినప్పుడు మేము ఎట్లా ఉంటాం ఇక్కడ అని. విల్లాకి వెళ్ళిన తర్వాత ఎన్ని రోజులకి వీళ్ళు ఈవెంట్లకు వెళ్ళిండ్రు? అలా మేము ఖర్చులకు వెళ్ళినాక ఖర్చులకి కొన్ని పైసలు అయితే ఇస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నారు. మీకు ఆ యూట్యూబ్ ఛానల్ ఓనర్ మీకు చెప్పిన రూల్స్ ఏంటి? నేను ఉన్నా, వీడియోస్ ఇవ్వాలి, మంత్లీ 25 వీడియోస్ ఇవ్వాలి, అవును, షార్ట్ వీడియోస్ డైలీ పెట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మేమైతే షార్ట్ వీడియోస్ ఫస్ట్ డే నుంచి ఫుల్ బోల్డ్ గా చేయాలి వీడియోస్. ఎవరింటి నుండి ఏ ప్రాబ్లం వచ్చినా నాకు సంబంధం లేదు. ఒకవేళ అమ్మాయికి అబ్బాయికి మధ్య ఇష్యూస్ వచ్చినా కూడా అది మీరే చూసుకోవాలి తప్ప నాకు ప్రాబ్లం లేదు. నా ఛానల్ మీదకి వచ్చి నా రెప్యుటేషన్ మీదకి వస్తే మాత్రం ఎవరిని నేను వదలా. ఇవే కదా మాట్లాడుకున్న రోజు నేను కూడా ఉన్నా. మరి మీ వల్ల ఆయన రెప్యుటేషన్ పోయే రోజుకి వచ్చింది కదా, మీ వల్ల అంటే టోటల్ ఎవ్రీథింగ్ వస్తారు. ఎందుకు అంటే మీరు 7 మంది, అవతల ఉన్న టీం ఎంతమంది? అవతల 3 మెంబర్స్. మీ కళ్ళ ముందే కదా తప్పు జరుగుతుంది, అవునా? ఇంకొక అమ్మాయి ఒక అబ్బాయి క్లోజ్ గా తిరుగుతున్నారు, వాళ్ళిద్దరి మధ్యలో ఇంకొకటి ఉంది అని అన్నప్పుడు చెప్పే బాధ్యత ఎవరిది? మాదే అక్క, మేము చెప్పినాం కదా అక్క అట్లానే ఆయనకి. ఎప్పుడు చెప్పిండ్రు? ఆ డేనే చెప్పేసినాం, నేనైతే ఇన్ఫర్మేషన్ ఎంపటే ఇచ్చేసిన. ఆ రోజు దానికి ముందు చేసినాయని వాళ్ళు చెప్పాలి మరి అక్క, వాళ్ళ పర్సనల్ కదా అక్క. ఇప్పుడు వాళ్ళ పర్సనల్ నేను ఇన్వాల్వ్ కావడం వల్ల, నేను ఇన్వాల్వ్ కాలేదు, కాకపోవడం వల్ల నాకు వేరే అబ్బాయి వేరే అమ్మాయిలు సంబంధం లేదు. వేణుని ఆ పర్టికులర్ పర్సన్ నమ్మింది ఎందుకు? ఇన్ఫర్మేషన్ ఏమన్నాడు, నా ముందే కూసబెట్టిండు. నీకేం చెప్పిండు? వేణు నీ మీద నమ్మకంతోనే నేను వదిలేస్తున్నా, నువ్వు అనే మనిషి లేకపోతే వీళ్ళు ఎవ్వరితో నాకు సంబంధం లేదు, నిన్ను నమ్మేగా ఇచ్చింది. నీకు ఇంకొక హెడ్ ఉంది వేరే అమ్మాయి, అది వేరే విషయం. రెండింటికి కలిపా అమ్మాయి హెడ్? మీ దానికి ఆ అమ్మాయి వచ్చిందా రెగ్యులర్ గా? రాలేదు, ఫస్ట్ డే వచ్చింది, మిగతా డేస్ రాలేదు. సో ఆ అమ్మాయి పట్టించుకోలే. నెక్స్ట్ రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవరు? నువ్వు. మరి ఇంత పెంట జరుగుతుంది విల్లాల అన్నప్పుడు అది తిరిగి నీ దగ్గర నమ్ముకున్న ఆడపిల్లలకే రావచ్చు, లేదా నీ మీదకే రావచ్చు. రెండు జరిగినాయి కదా, వీళ్ళు వెళ్ళిపోయినరు, నువ్వు బయటికి వచ్చినావు. ఒకవేళ అది నువ్వు ముందే చెప్పుంటే మీకు ఇచ్చిన ప్రకారంగా శాలరీలు వచ్చాయేమో. అక్క మేము అట్లానే 3 months ఉన్నాం కదా అక్క, అట్లా అనుకుంటే ఫస్ట్ మంత్ జరిగినప్పటి నుంచే ఎంపటే పంపించాలి కదా. మేము 3 months. ఎన్ని రోజులకు జరిగింది ఇష్యూ? అంటే మేము ఆ ఇష్యూ జరిగినాక ఒక 20 days దాకా ఉన్నాం. ఇంకా 20 days దాకా ఉన్నారు. అప్పటికి వీడియోస్ ఇస్తాను కానీ రెస్పాన్స్ లేదు. అప్పటికి నమ్మకం పోతుంది కదా మనిషికి. అలాంటప్పుడు నువ్వే చూడు, ఇప్పుడు నీకు ఆశ్రయం ఇచ్చిండు ఆయన, అవునా? అరే వేణు మంచి పిల్లోడు, క్యారెక్టర్ ఉంది, అవునా? వేణు పిచ్చి పిచ్చి వేషాలు వేసే టైప్ కాదు. ఇప్పటివరకు చేసిందంతా కూడా చెల్లితో చేసినావు, నీ కంటెంట్ బాగుంది, ఒక్కసారి ఛాన్స్ ఇద్దాము ఏమవుతుంది అని చెప్పి మాట్లాడి ఇచ్చిన పర్సన్కి ఇలా ఒకటి వెన్నుపోటు తగిలితే ఆయన ఏమనుకోవాలి? నేను ఆయనకి వెన్నుపోటు ఏం పొడవట్లేదు. నువ్వు పొడవలేదు కానీ నీ దగ్గర ఉన్న వాళ్ళే కదా. ఇప్పుడు నువ్వు బయట ఉన్నప్పుడు ఒకలా ఉందిరా, బయట ఉన్న గేట్ బయట నుండి ఒకలా చూడు. అప్పుడు వేణు వేరు, వేణు టీం వేరు. మొత్తం 13 మందా 10 మందా ఎంత? 11 మందా? వాళ్ళు 3, ఇంకొక అమ్మాయి ప్లస్ మీరు 7, 11 మంది. 11 మంది కలిపి టీం అంటాం కదా. ఛానల్స్ వేరు కదా అక్క, ఛానల్స్ వేరు, టీం కూడా వేరే అవుతుంది కదా. ఛానల్స్ వేరు ఉన్న విల్ల కాదక్క 2 BHK డబల్ తీసుకున్నావు కదా, సపరేట్ దానికి మీరు వెళ్ళి అడగలేదా? నువ్వు అడిగావా ఫస్ట్? ఓన్లీ వాళ్ళకి మాకు ఏంటంటే వచ్చి వీడియోస్ కొట్టుకొని పోవాలి, మా హాల్లో సోఫాలు ఉంటాయి,
ఓకే. మా దాంట్లోకి వచ్చి వీడియోస్ కొట్టుకుని వెళ్ళిపోవాలంతే. పొద్దున 10ంటికి లేవడం, వీడియోల కోసం ఫోన్లు చేస్తే రెస్పాన్స్ లేదు. ఎవరు అక్క? అట్లేం లేదు నేనున్నాను రా అక్క, మీరున్నారేమో కానీ ఏ టైంకి లేస్తున్నారు అని అంటే 10-10:30. మరి ఆడ ఏం జరగనప్పుడు పడుకోవడం తప్పి చేంజ్ చేస్తారు. మరి ఏం జరగట్లేదు అంటే రెస్పాన్సిబుల్ ఎవరిది? అక్క మేము వీడియోస్ కొట్టాను అనలేదు, మీరు ఫర్ సపోజ్ మీరు కెమెరాలు పంపిస్తున్నాయి మేము వీడియోస్ తీసేది. ముందు ఓన్లీ మాట్లాడారు కెమెరాస్ దగ్గర, కెమెరాస్ వాళ్ళే పంపిస్తారు, ఎడిటింగ్ మొత్తం వాళ్ళదే, మాకేం లేదు, ఓన్లీ వీడియో కంటెంట్ ఇవ్వడం. ఐఫోన్ లో వీడియోస్ చేయమని నార్మల్ ఖాళీ ఉన్నప్పుడు మా ఫోన్లలో అట్లానే మేము తీసినాం వీడియోస్, మా ఫోన్ లో ఐఫోన్లలో వీడియోస్ తీసినాం, ఆ ఐఫోన్ లో వీడియోస్ వాళ్ళ కాడికి పోట్లు. ఓకే, గది మ్యాటర్. అట్లానే వాళ్ళు కెమెరాస్ పంపించకపోతే మేము వీడియోస్ ఎట్లా? ఎన్నిసార్లు అడిగినావు శాలరీ అని? నేను చాలా టైమ్స్ అడిగిన, ఒక్కసారి నాకు శాలరీ అయితే మెన్షన్ చేయకుండా అన్న మనీ కావాలని కూడా నేను ఇట్లా బతిలాడిన డేస్ చాలా ఉన్నాయి. శాలరీ కావాలని అడిగితే ఒకలా ఉంటది, అంటే అప్పు కావాలంటే కదా. నీకు 1 month అయిపోయినాక నువ్వు నేను పైసలు అడుగుతున్నా అంటే శాలరీనే కదా. ఓకే, మనీ అంటే రూపాయి కూడా రాలే. రాలేదక్క. ఫస్ట్ అంటే మేము విల్లాకి స్టార్ట్ అయినప్పుడే కొన్ని మనీ అంటే 5,000 ఇచ్చిండు. ఎందుకంటే అన్న రూమ్ లకి సమానం కావాలి ఇట్లా అంటే ఇచ్చేసాను అంతే. ఓకే, నీకురా? ఏమి ఇవ్వలేదు. నీకు తిని ఎంత ఇస్తా అని చెప్పిండు ఆ రోజు? మాట్లాడారు కదా. అవును. నీకు ఎంత ఇస్తా అన్నాడు? నాకు 10,000 ఇస్తా అని చెప్పిండు. ఈయన ఇస్తా అన్నాడా లేదంటే ఛానల్ ఓనర్ ఇస్తా అన్నాడా? ఛానల్ ఓనర్ ఇస్తా అన్నాడు. ఇస్తా అని చెప్పిన తర్వాత మీకు ఏమన్నా ఉన్నా ఏమన్నా అవసరం ఉన్నా వేణుకి అడగండి, వేణు వచ్చి నాకు అడుగుతాడు అని అన్నాడు. అంటే నేను నాకు ఏ ప్రాబ్లం వచ్చినా నేను వేణుకే కదా అడగాల్సింది. నాకు ఇప్పుడు మంత్ ఎండింగ్ అయిపోయినా కూడా నేను శాలరీ అడగాల్సింది వేణుకి. వేణుకి వెళ్ళి అడిగితే వేణు ఆయన అడుగుతాడు కదా. నేను వేణుకి అడిగితే అన్న శాలరీ ఇవ్వడంట అనేసి క్వశ్చన్ చేసిండంట. ఎందుకు ఇవ్వడు అని చెప్పేసి నేను క్వశ్చన్ చేస్తే వీడియోస్ ఇవ్వలేదంట. అంటే వాళ్ళు కెమెరాస్ పంపించిన రోజే అక్క మేము వీడియోస్ తీసేది. మొత్తం నువ్వు ఎన్ని వీడియోస్ ఇచ్చినావు? పర్ మంత్ కి 25 ఇవ్వాలి, నీ టార్గెట్ 25. నువ్వు ఇప్పుడు మొత్తం వీడియోలు 30 ఉన్నాయి అంటున్నావు, 30-35 దాకా ఉన్నాయి 3 నెలలు. మీకు కెమెరాలు పంపిస్తున్నాయి అక్క మేము వీడియోస్ కొట్టేది. అడిగారా కెమెరాలు పంపేయమని చాలా సార్లు అక్క. మేము ఖాళీగా తిని కూర్చొని పనుకుంటున్నాం అక్క. అలా మేము చేసేది ఏమైనా వీడియోస్ మాకు కావాల్సింది కూడా. ఓకే, మాకు మీరు కెమెరాలు పంపిస్తున్నాయి కదా మేము చేసేది. కెమెరాస్ పంపించలేదు. సో మీ సైడే వాళ్ళ సైడే మిస్టేక్ ఉంది, మొత్తం మీ సైడ్ ఏం లేదు. మీరైతే ఏం తప్పులు చేయలేదు. అంటే మేమేం చేయలేదు, పక్క టీం వాళ్ళంటే నాకైతే అది సంబంధం లేదు అక్క. వాళ్ళని తీసుకొస్తున్నా వాళ్ళని మీరే చూసుకోవాలని అయితే నాకేం చెప్పలేదు. అంతే, వచ్చినాక కొంచెం ఇట్లా ఇన్ఫర్మేషన్ అదొక్కటే నాకు అడిగింది. ఓకే, నువ్వు ఈ వీడియోలోకి వచ్చే ముందు నీకు తెలుసు కదా, ముందే మాట్లాడారు కదా, అవునా? ఆలోచించుకోమని కూడా మీకు టైం ఇచ్చిండ్రు కదా ఆ రోజు, అవునా? ఫస్ట్ డే ఓకే చేయలే, ఒక 1 week వరకు కూడా టైం ఉంది. విల్లా తీసుకొని మీరు మూవ్ అయ్యేదాకా కూడా మీకు టైం ఉంది. నీకు ఎలాంటి కంటెంటో చెప్పిండు, ఏం చేయాలనో చెప్పిండు, మీ పేరెంట్స్ పర్మిషన్ తీసుకున్నారా అని అగ్రిమెంట్లు కూడా అడిగినాం, అవునా? అన్ని అడిగిన తర్వాత 1 month లో నీకు ఇంట్లో ప్రాబ్లం వచ్చిందని వెళ్ళిపోవడం ఎంతవరకు కరెక్ట్? అది ముందే చూసుకోవాలి కదా. ఇంట్లో ప్రాబ్లం వచ్చిందని ఏం లేదక్క. ఆ వీడియో ఒక్కటి డిలీట్ చేయమని అడిగినాము. అది కూడా అన్నను ఏం డైరెక్ట్ ఏం అన్నకు అడగలేదు, వేణుకు చెప్పినావు అంతే. వేణుకు చెప్తే కంటెంట్ చేసే ముందు తెలీదా? ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చినావు, ఇంటర్వ్యూ ఇచ్చినావు, 2 కెమెరామెన్లు, ఒక ఆఫీస్ గంటన్నర టైము, అవునా? నా టైము, మీ టైము, ఇంతమంది పిచ్చోళ్ళ నువ్వు తర్వాత డిలీట్ చేయమనడానికి కాదు కదా. ఇప్పుడు నీకోసం ఆల్రెడీ కెమెరాలు పంపించి నువ్వు తింతో వీడియో చేస్తావని తెలుసు, కంటెంట్ ముందే తెలుసు, అన్నీ తెలుసు, వీడియో అయిపోయింది, రిలీజ్ కూడా అయింది, అవునా? తర్వాత వీడియో డిలీట్ చేయమంటే వీళ్ళంతా పిచ్చోళ్ళ? ఆ వీడియో ఏం డిలీట్ చేయలేదు అక్క. ఇప్పుడు కూడా ఎందుకు చేయాలి? అయినా ఓనర్ కి ఏం అడగలేదు అక్క వీడియో డిలీట్ చేయమని. అది వేణుకు చెప్పినాం, వేణు సార్ కి చెప్పిండా లేదా మాకు తెలియదు. చెప్పినావా వీడియో డిలీట్ చేయమని? చెప్పినావా? నేనేం చెప్పలేదు అక్క. చెప్పలేదు. చూసినా చెప్పరు, ఎందుకంటే చెప్పింది ఏంటంటే ఏ వీడియో అప్లోడ్ అయినా గానీ వీడియోస్ డిలీట్ చెయ్యరు. ఎందుకు? ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ కాదు, ఏ ఇంటర్వ్యూ అయినా లేదంటే ఏ వీడియో అయినా ముందు మనం ఏం మాట్లాడుతున్నాం, మనం ఏం చేస్తున్నాం అని ఒక సోయిల్ ఉండి చెయ్యాలి, అవునా? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.